చెప్తాను, రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫండమెంటల్లీ టెక్నికల్లీ ఇతను బీజేపీతో ఎలియన్స్ ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడంటే అసలు ఈ రాజకీయం మీద గతంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు చాలా బెటర్ నా ఉద్దేశం. కమ్యూనిస్ట్ వాళ్ళే చాలా బెటర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో ఉంటే బీజేపీని బండబూతులు తిడతారు, బీజేపీలో ఉంటే కాంగ్రెస్ని బండబూతులు తిడతారు వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా వస్తాయి. వీళ్ళకి అసలు విధానాలు లేవు, ఏమి లేవండి. మొత్తం వ్యాపారస్తులు మొత్తం రాజకీయాల్లో వచ్చేసారు. అది వ్యాపారమే మొత్తం. బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్న అతను నీకు నచ్చినా ముద్దు పెట్టి కావాలనిపించినా సరే నువ్వు విమర్శించాలి నీ అపోనెంట్ని. నేను రోజు ఇక్కడ కూర్చోబెట్టి నేను టీడీపీని విమర్శిస్తూ ఉన్నా రోజుకి. ఎందుకంటే టెక్నికల్గా నాకు టీడీపీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. టెక్నికల్గా టీడీపీతో నాకు ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మీద మాకేమి ఇష్యూస్ ఉంటాయి. సెక్యులర్ వాదిగా ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాదే కదా, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరిని చూసి మేము ఇదంతా సెక్యులర్ వాదిగా ఉంటాము. వాళ్ళ మతవాదులుగా ఉన్నారు కాబట్టి మేము రోజు విమర్శిస్తున్నాము. కొన్ని పాయింట్లు నిజంగా మంచి పని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి పని చేస్తారు, కొన్ని పవన్ కళ్యాణ్ కూడా మంచి పనులు చేస్తాడు, 1-2 అయినా విమర్శిస్తాము. అది ఎందుకంటే రాజకీయం విమర్శించడమే. ఇక్కడ నువ్వు రేవంత్ రెడ్డి నీ అపోనెంట్ కాంగ్రెస్ అతను నువ్వు పొగుడుతున్నావు అంటే అర్థం ఇది రాజకీయం కాదు, ఎక్కడో డిఫెన్స్లో పడ్డాడు ఆయన అర్థం.